ఛ! బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాను. బంగారు గుడ్డు ఇచ్చే ఆ బాతుని చేతులారా వదులుకున్నాను. దెబ్బలతో సోఫాలో కూర్చొని కసిగా వేద్‌ని ఎలా నాశనం చెయ్యాలి అని ఇంకో పథకం వేయటం మొదలుపెట్టాడు. నీ బుర్రకు ఎంత పదును పెట్టినా ఆ వేద్‌ని మాత్రం ఆపలేవు బావా! అంటూ పైనుంచి గొంతు వినిపించటంతో వెనక్కు తిరిగి చూశాడు. కోపంగా తన వైపు చూస్తూ వాడిపై ప్రేమతో అంటున్నావా? అని ప్రశ్నించాడు. ప్రేమ ఉన్నవాళ్ళు కాదు, అతనిపై పగున్న వాళ్ళు కూడా గర్వంగా చెప్పే రేంజ్ వాడిది. అందుకేగా వాడి ప్రేమలో పడింది. వైష్ణవి! అతని ఓటమిని వేలెత్తి చూపించినట్లు అనిపించింది. దాంతో గట్టిగా అరిచాడు. ఇలా నాపై, నీ మనుషులపై అరవటం కాదు. దమ్ముంటే వాడిని ఓడించి చూపించు. నక్క అరుపుకి, సింహం గర్జనకి ఉన్న తేడాని నిరూపించు. పొగరుగా పలికింది. నీకు రోజు రోజుకి వాడిపై పిచ్చి పెరిగిపోతుందే. ఛే! అంటూ కోపంగా అక్కడి నుంచి రూంలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ, నీ కోపం ఇలానే పెరగాలి బావా! అప్పుడే కదా ఆ సామ్రాజ్యపు గోడలు పగిలేది. నిన్ను నా డ్రీమ్ బాయ్ దగ్గరకు చేరగలిగేది. ఆ మహేశ్వరి నా ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టింది. దాని చావు చూడాలి నేను. లక్ష్మిని చెక్ చేసి బయటకు వచ్చాడు డాక్టర్. డాక్టర్ రావటం చూసి ఏం చెప్తారా అని ఆత్రంగా లేచి నిల్చున్నాడు భీష్మ. కానీ వేద్ మాత్రం ఏమీ పట్టనట్లు ఫోన్ చూస్తూ ఉండిపోయాడు. వదినకి ఎలా ఉంది డాక్టర్? కాస్త కంగారుగా అడిగాడు. షీస్ ఫైన్. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని కొన్ని మెడిసిన్స్ యూస్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. ఫోన్ చూస్తున్న వేద్తో, రా అన్నయ్య వెళ్ళి వదినని చూద్దాం. అదేమన్నా తాజ్ మహలా లేక కుతుబ్ మినారా? నీకు చూడాలని ఉంటే నువ్వే వెళ్ళు. ఎలాంటి పట్టింపు లేనట్లు చెప్పాడు. దాంతో రూంలోకి వెళ్ళాడు భీష్మ. బెడ్పై హాయిగా పడుకొని ఉన్న లక్ష్మి వైపు చూసి మెత్తగా నవ్వుతూ, నీకు మాటిస్తున్నా వదినా, ఆ భీష్ముడు చేసిన భీష్మ ప్రతిజ్ఞలాగా నీకెప్పుడూ రక్షణగా ఉంటాను. అన్నయ్యని, నిన్ను ఒక్కటి చేస్తాను. మీ ఇద్దరి జీవితంలోకి ఎలాంటి సమస్య వచ్చినా సరే దానికి అడ్డుకట్టుగా నిలబడతాను. అప్పుడే హాస్పిటల్కి వచ్చి నేరుగా రూంలోకి రాగా మహేశ్వరి ఈ మాటలు విని పొంగిపోయారు. నా కోడలికి ఈ కుటుంబంలో ఎలాంటి మద్దతు దొరకదనుకున్నాను. భీష్మనే తనకి తోడుగా ఉండగా ఇక నాకు ఎలాంటి చింత ఉండదు అని అనుకుంటూ భీష్మ పక్కకు వచ్చి అతని భుజంపై చేయి వేసింది. అమ్మా వచ్చావా? ఇదిగో నీ కోడలు సేఫ్గా నీ కళ్ళ ముందుకు వచ్చింది. అన్నయ్యనే స్వయంగా వదినని కాపాడాడు. ఆ ముకుంద్ వదినపై దాడి చేయబోతే తను అడ్డుగా నిలబడి వదినని కాపాడాడు. ఆ మాట వినగా ఆవిడ మనసులో కాస్త నమ్మకం గూడు కట్టుకుంది. తన కొడుకు ఎప్పటికైనా లక్ష్మిని భార్యగా స్వీకరిస్తాడు అని. కాసేపు కోడలి దగ్గర కూర్చుని బయటకు వచ్చారు మహేశ్వరి. తన కొడుకు ఏం పట్టించుకోకుండా చైర్లో కూర్చుని ఉండటం చూసి, వేద్! అని గట్టిగా అరిచింది. ఆవిడ అరుపుకు అక్కడ చుట్టుపక్కల ఉన్న నర్సులు, పేషెంట్స్ ఆవిడని కాస్త షాక్ అవుతూ చూశారు. కానీ వేద్ మాత్రం తీరిగ్గా ఆవిడ అరిచిన నిమిషానికి తలెత్తి చూశాడు. ఏంట్రా, ఎవరికి చూపిస్తున్నావు నీ ఈగో? ఇది ఈగో కాదమ్మా, కోపం. ఎవరి మీద? నీ భార్య మీద లేక నీ అమ్మ మీద? దాన్ని నా భార్యగా అసలు యాక్సెప్ట్ చేస్తేనే కదా. చెయ్యాలి. 3 ముళ్ళు కట్టావుగా తనకి. కోపంగా చూశారు ఆవిడ. నీ మొండితనం వల్లే కట్టానా 3 ముళ్ళు. నా దృష్టిలో దానికి 3 ముళ్ళు కట్టలేదు, దానికి మొగుడిని కాలేదు. నాది కాదురా, నీది మొండితనం. సెన్స్లెస్ ఫెలో అని కోపాన్ని అణుచుకుంటూ చైర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. పక్కనే ఏదైనా హోటల్ ఉంటే వేడిగా కారం దోశ తీసుకునిరా అని చెప్పడంతో భీష్మ కదిలాడు. దానికి మహేశ్వరీదేవి, నువ్వు కాదు, ఇక్కడ పొగరుగా కూర్చున్న నా ప్రియమైన పుత్రుడు. వేద్కి ఏమాత్రం తగ్గని పొగరుతో చెప్పారు మహేశ్వరి. మహేశ్వరి, ఏంటా చూపు? నీ కింద పనిచేసే వాళ్ళు భయపడతారేమో, నేను కాదు పొగరుగా చెప్పారు. కోపం వచ్చినప్పుడల్లా ఇలానే తనెప్పుడు చేయని పని చేయమని పనిష్మెంట్ ఇస్తారు మహేశ్వరి గారు. నో చెప్తే నరకానికి ఎంట్రీ టికెట్ దొరుకుతుంది అని అర్థమయ్యి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేద్. వేద్ వెళ్ళిపోయిన కాసేపటికి మహేశ్వరి లక్ష్మి దగ్గరకు వెళ్ళిపోయింది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తూ ఎక్కడైనా హోటల్ ఉందేమో అని చూడటం మొదలుపెట్టాడు వేద్. అలా ఒక 10 నిమిషాలు నడవగా ఒక చిన్న హోటల్ కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ హోటల్ను కళ్ళతోనే స్కాన్ చేయటం మొదలుపెట్టాడు. ఇది హోటలా? దీన్నే 2 గంటలు ప్యాన్లో ఫ్రై చేసి బయటకు తీసినట్లుంది. గోడలపై పెయింట్ కంటే బ్లాక్ కలర్ ఎక్కువగా కనిపించటంతో, గాడ్, ఒకే స్పూన్తో ఉన్న కర్రీస్ అన్నీ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ క్లీన్నెస్లో సీ కూడా కనిపించడం లేదు. సరే, వేరే హోటల్కి వెళ్ళటం బెటర్ అనుకుంటూ వెళ్ళబోయాడు. అప్పుడే డిన్నర్ రెడీ అని అరిచాడు ఒక ముసలాయన. అరవటం ఆలస్యం.
జనాలందరూ ఆ హోటల్పై దండయాత్ర మొదలుపెట్టేశారు. వేద్‌ని పక్కకు తోస్తూ అందరూ లైన్‌లో నిలబడ్డారు. అది చూసి కాస్త షాక్ అయ్యాడు వేద్. 5 స్టార్ హోటల్‌లో కూడా ఇంత లైన్ ఉండదేమో! ఈ చిన్న హోటల్‌కి ఎందుకింత అటెన్షన్? అనుకుంటూ అంతా గమనిస్తూ వచ్చాడు. కూర్చోవటానికి చైర్స్ తక్కువైనా నిలబడుకొని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. ఏంటి వెంకటేష్, ఎలా ఉంది నీ కూతురు? ఏదైనా శుభవార్త ఉందా? అయ్యో, నెలయింది, ఇంతలో నీళ్ళోసుకుంటుందా అది? అంత తొందర ఏంటి మామ నీకు? అరే, అత్తారింటికి అట్టా పోవాలా, ఇట్టా నెల తిరిగేసరికి బిడ్డ మన చేతిలో ఉండాలా, మనం మన మనవడు మనవరాళ్ళతో ఆడుకోవాలా, అదేరా స్వర్గం. దానికి ఆ వ్యక్తి నవ్వుతూ, ముందు తిన్నరా, ఆ తర్వాత మందు కూడా తెచ్చా. అమ్మో వద్దురా, నీ చెల్లి ఈ మధ్య చిచ్చుబుడ్డిలో చిరుబురుమంటోంది, ఇంటికి పోతే చీపురు తిరిగేస్తుంది, వద్దులేరా బాబు. అవన్నీ విని నవ్వుతూ లో క్లాస్ డిసైడ్స్ అనుకుంటూ వెళ్ళిపోయాడు వేద్. చైర్లో లక్ష్మికి దగ్గరగా కూర్చొని కళ్ళు మూసుకొని లక్ష్మి చేయి పట్టుకుంది. నా వాళ్ళకి కూడా తెలియని రహస్యాన్ని నీకు చెప్పాను లక్ష్మి. ధనంతో కట్టిన ఈ సామ్రాజ్యం ఎప్పటికైనా అసూయ, అహంకారాల అలలకి కొట్టుకుపోవాల్సిందే. దానికి నువ్వు అడ్డుకట్టలా ఉండగలవా? ఆ అసూయ, అహంకారాలు లేకుండా పెంచారు మీ ఇద్దరి కొడుకులని. ఆ మాటకి కళ్ళు తెరిచి చూసింది మహేశ్వరి. లక్ష్మి స్పృహలోకి రావటం చూసి, ఉండమ్మా, డాక్టర్ని తీసుకొస్తాను. లక్ష్మి, వద్దత్తమ్మ, చిన్న దెబ్బనేగా అని అంటూ, మీరు కట్టుకున్న సామ్రాజ్యం ధనం వల్ల కావచ్చు, కానీ అందులో ఎలాంటి మహిళ లేకుండా చూసుకున్నారు మీరు. దానికి చిన్న స్మైల్ ఇచ్చి లక్ష్మి తల నిమురుతూ, డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది తల్లి, ఎలాంటి పనైనా చేసేలా చేస్తుంది అంటూ, సర్లే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మా వల్ల నీ లైఫ్ డేంజర్లో పడింది, నిన్ను పిక్ చేసుకోవడానికి భీష్మని పంపించుండాల్సింది. లక్ష్మి, పర్లేదు అత్తమ్మ అని అంటూ తనని కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో, కానీ నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? బిజినెస్ ట్రావెల్స్ అయితే నన్ను కిడ్నాప్ చెయ్యరు కదా అని అడగటంతో ఏం చెప్పాలో అర్థం కాక లేచి నిల్చున్నారు మహేశ్వరి. మహేశ్వరి గారు ఏం చెప్తారో అని చూస్తూ ఉండగా లోపలికి వేద్ వచ్చాడు. అతన్ని చూడగానే స్పృహ కోల్పోక ముందు చూసిన అతని కళ్ళే గుర్తొచ్చాయి. ఆయాసపడుతూ, వేద్, ఇదిగో నువ్వు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాను అని కవర్ మహేశ్వరికి అందించి హడావిడిగా బయటకు వెళ్తూ వెనక్కు తిరిగి, థ్యాంక్స్ అని మహేశ్వరి గారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భీష్మ, ఏంటమ్మా పనిష్మెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తున్నాడు? దానికి మహేశ్వరి గారు నవ్వుతూ, వేడివేడిగా దోశలు తిందాం రండి అంటూ చైర్లో కూర్చున్నారు. కార్లో ఆఫీస్కి బయలుదేరుతూ మహేష్కి కాల్ చేశాడు వేద్. సోఫాలో కాలు మీద కాలు వేసుకుని చిప్స్ తింటూ టీవీ చూస్తున్నాడు మహేష్. ఆ పిల్ల ఎంత చేసింది, అయినా ఇలా ఆడిపోసుకుంటున్నారు, వీళ్ళ అత్తింటి వాళ్ళకి అసలు తెలివే లేదు అని సీరియల్ చూస్తున్న మహేష్ అమ్మ అనగా, ముందు ఆ అమ్మాయి మొగుడిననాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఆ మాత్రం తనేంటో తెలీదా? తన అమ్మతో కలిసి సీరియల్ చూస్తున్నాడు మహేష్. కాల్ రావటంతో ఫోన్ వైపు చూడగా డెవిల్ అని ఉండటంతో సోఫాలో నుంచి జారి కింద పడ్డాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సార్, చెప్పండి సార్. వేద్, వెంటనే ఆఫీస్కి రా అండ్ స్టాఫ్ అందరికీ 30 minutesలో జూమ్ మీటింగ్ ఉంటుంది అని మెసేజ్ చేయి. ఛా, నేను నాకు మొగుడ్లో తయారాడు అని అనుకుంటూ ఉండగా, వినిపించింది అన్న వేద్ మాటకి మనసులోకి చెప్పాల్సింది బయటకు చెప్పేశానా? వేద్, లేట్ చేయకుండా త్వరగా రా. ఎస్ సార్ అనడంతో కాల్ కట్ చేశాడు. మహేష్, అమ్మ నేను వచ్చాక ఏం జరిగిందో చెప్పు అని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయాడు. సో ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ 5. అసలు మహేశ్వరి గారు లక్ష్మికి ఏం సీక్రెట్ చెప్పారో తెలుసుకోవాలి అంటే మీరు రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఖచ్చితంగా వినాలి. అండ్ రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్స్ మీరు మిస్ అవ్వకుండా వినాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ నన్ను మోటివేట్ చేయడానికి లైక్స్, కామెంట్స్ అండ్ షేర్స్ ఖచ్చితంగా పెంచాలి. బాయ్.